అందరికీ ప్రైజ్ లార్డ్. వేదిక మీద ఉన్నటువంటి అయ్యగారులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఊరి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మా చిన్నయ్య వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఊరిలో పుట్టినటువంటి స్థానం గ్రామం వెంకాలపేటని మండలి కల్లేరు డిస్టిక్ సంగారెడ్డి ఉమ్మడి డిస్టిక్ అయితే మెదకు కాన్సెన్స్ వచ్చి నారాయణఖేడ్. ఆ ప్రాంతాల్లో మా ముగ్గురు తాతలు, పెద్ద ఆయన, రెండవ తాత పెద్ద కొడుకు నేను, మూడవ తాత స్వామి తాత సుశీలమ్మ స్వామి. మా చిన్న తాత పిల్లలు మా నాన్న ప్రసన్న రాజు. ఆ తర్వాత ఇద్దరు కొడుకులు ఆడపిల్లలు. దేవుడు వాళ్ళకు 4 సంతానం ఇచ్చినారు. దాంట్లో మా చిన్నాన్న ప్రసన్న రాజు గారు. కాబట్టి ఆయనకు ఒక మంచి పేరు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచ్చిన ఎవరైనా చదవండి ఒక మాట. ప్రసంగి 7వ అధ్యాయము మొదటి వచ్చిన. తీశారా? ప్రసంగి అమ్మా, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినం కంటే మరణ దినమే మేలు. సుగంధ తైలం ఉన్నటువంటి విశేషం మా చిన్నాయనకు. సుగంధ తైలం కంటే మంచి పేరు ప్రసన్న రాజు అంటే మంచి పేరు. సుగంధ తైలం కంటే ఒకరి జన్మదినం కంటే ఒకరి మరణ దినమే మేలు. ఈ దినాన్ని నేను మేలుగా భావిస్తాము. ఆదివారం నాడు చర్చిలో ఉన్నాను. ఆఫరింగ్ లెక్క పెట్టి గేటు దాటలేదు. ఇంకా మా వదిన ఫోన్ చేసింది. మా అమ్ముతారు నాన్నన్నాడు. ఆయన మా వదిన గారు ఫోన్ చేసింది. చిన్న ఇంట్లో అయినాడయ్యా అని. ఇంకా లేక ఓర్చుకోలేక గల్లు మన గేట్లో నేను చేసాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాను. ఆపుకోలేదు. మా భార్య గేట్లకే చూసి ఏమైంది అంటారు. చిన్న కాలేజ్ చేసి అంటారు. ఒక మాట మా వదిలిక నన్ను ఫోన్ చేసినప్పుడు చిన్న వెళ్ళిపోయిందా అంటాను. అవునంట. కాబట్టి ఆయన గుణగణాలు ఎట్లా చక్కని అంటే మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలందరినీ కూడా ఉమ్మడి కుటుంబంలో ప్రేమించేవాడు. మా పిల్లలు కూడా చాలా అభేదంగా మాట్లాడేవాడు. మా కొడుకు కొన్ని రోజుల నుంచి ఫోన్ చేయలేదంటే ఆయన అనారోగ్యం ఉన్నప్పుడు మా చిన్నమ్మతో మా చిన్నయ్యతో మాట్లాడితే ఆయన ఏమన్నాడు తెలుసా, మీ పిల్ల కొడుకు మాట్లాడుతున్నాడయ్యా, ఆయన మరి ఎక్కడ అయిపోయిందో పేపర్ లేవల్ చేస్తుందని చెప్పిన. అంటే అంత ప్రేమ ఆప్యాయత అనేటటువంటిది ఆయన దగ్గర ఉన్నది. అందుకే సుగంధ తైలం కంటే మంచి పేరు అయినటువంటి వ్యక్తి ప్రసన్న రాజు. కాబట్టి వారి యొక్క కుటుంబాల గురించి మా చిన్నమ్మ, మరి తమ్ముడు, చెల్లి, అదే ప్రకారంగా ఎస్తేరమ్మ, అత్తమ్మ గారు అవుతారు, ఆయన విషయంలో వీరి ఫ్యామిలీ గురించి దేవుడు వారికి వేల సహకరించినట్లు మా చిన్న లేనటువంటి లోటు దేవుడే వారికి పూర్తిగా భర్తీ చేయాలి. వారి విశ్వాసాన్ని కనపరిచి వారి కుటుంబాన్ని దేవుడు వర్ధలింప చేసేలాగా ఇక్కడ సంఘం కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ప్రార్థన చేసినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను అప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడేస్తావు, నేను వస్తానయ్యా, నేను కొంచెం సమయం లేదు వస్తానని చెప్పినప్పుడు మా చిన్నమ్మ రోజు ముందు ఫోన్ చేసిన, అయ్యా ఎప్పుడైతే ఉంటామో తెలియదు అని చెప్పిన. ఆ తర్వాత మా చిన్న కూడా చాలా సంతోషపడేవాడు. చాలా మంచి వ్యక్తి అయితే చాలా మంచి వ్యక్తి, అందరి దాపరికంగా ప్రకటించే విశ్వాసం కూడా చాలా గొప్పది. ఆయన ఎప్పుడు ఎక్కడ వెళ్ళినామంటే చర్చికి వెళ్ళినాను అన్నాడు. ఏంటి నీకు ఇట్లా అనారోగ్యం, ఏంటి తిని తాగుతుంది, ఏం కాదు పరిస్థితి అంటే, దేవుడి పంచగా ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాను కాబట్టి సాతాను ఆ పని చేస్తూ ఉన్నదయ్యా అన్నాడు. నేను చాలా సంతోషించినాను. మా సంఘంలో కూడా అక్కడ ప్రార్థన చేసినాను. మా ఫ్యామిలీ పేరులో ప్రార్థన చేసిన మా చిన్న ఆరోగ్యం గురించి. దేవ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుంచింది. ప్రార్థన మీటింగ్లో శనివారం సంఘ ప్రార్థన, దాంట్లో మా చిన్న ఫ్యామిలీ గురించి, మా చిన్న ఆరోగ్యం గురించి ప్రార్థన చేసి దేవుడు సహాయం చేయాలి. దానికి అతని సమయం ఆసన్నమైనది. దేవుడు తీసుకున్నాడు. మనం ప్రశ్నించడానికి మనకు వేరు,
లేదు. మిగించబడినటువంటి కుటుంబానికి దేవుడు నిత్యమైన ఆరాధన ఇచ్చి వారి కుటుంబాన్ని ఆరాధించినప్పుడు సంఘం తరఫున మరి మన ఫ్యామిలీ తరఫున కూడా ఆయన ఎక్కడ ఇష్టపడి వారి కుటుంబాన్ని ప్రార్థన చేయండి. తాను వెళ్ళినటువంటి మార్గంలో మనం కూడా వెళ్ళాలి. చేయవలసిన మనం అందరం కూడా ఆ రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఎప్పుడో మనిషికి మనం ఎప్పుడు తటస్థిస్తుందో ఎవరికేమీ తెలియదు. కాబట్టి ఎవరు ఎక్కడ వెళ్తామో ఎవరు ఎప్పుడు మరణిస్తామో మనకేం తెలియదు. కాబట్టి మా చిన్నకి మీకు ఈ రీతిగా చెప్పవలసి వస్తాను. ఈ సమయాన్ని మేము అనుకోలేదు. మేము ఫ్యామిలీతో వెళ్ళి వారిని దర్శించాలా, మాట్లాడాలా, వారి కంట్లో పడాలా, పలకరించాలా వచ్చిన ఆయన ఆప్యాయత నాకు ఉండే. కానీ ఒక రోజు 2 రోజులు ముందు మాట్లాడాము, 3వ రోజు ఈ వార్త వచ్చింది. కాబట్టి ఆ రాజ్యం కొరకు దేవుడు ఆయన సిద్ధపరిచినాడు. కాబట్టి మనల్ని కూడా సిద్ధపరచాలని మన కొరకు ప్రార్థన చేసుకోండి. ఆయన వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళడానికి సిద్ధపడాలి. వారి యొక్క కుటుంబానికి ఆదరణ కలిగినట్లు దేవుడు సహాయం చేసినట్లు ప్రార్థన చేయాలి. ఈ సాక్ష్యాన్ని దేవుడు తెలియజేయాలి.